నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హైకోర్టు న్యాయమూర్తులపై దూషణల కేసులో చాలా మంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళపై కేసులు పెట్టారు. అయితే విదేశాల్లో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు జడ్జిలను మాట్లాడిన వారు ఇప్పుడు పేరు మార్చుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కన తిరుగుతున్నట్టుగా మరి న్యూస్ అయితే వస్తుంది. మరి ఈ పేరు మార్చుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరు, మరి ఇట్లాంటి క్రిమినల్స్ ని సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని ప్రచారాన్ని చేయడాన్ని ఎలా చూడొచ్చు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లవాణి గారు. నమస్కారం అండి. దుర్గా గారు, ఇప్పుడు ఈ మణి అన్నప్రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన గతంలో హైకోర్టు న్యాయమూర్తులపై ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పి, ఎక్కడో విదేశాల్లో ఉన్నాం కదా మనల్ని ఎవరు ఏం చేయలేరులే అని చెప్పి, ఇప్పుడు ఇండియా ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు ఇండియా వచ్చేసి పేరు మార్చుకొని వేషం మార్చుకొని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కనే తిరుగుతున్నారు అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రచారం చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే కడపంటిని కూర్చోమన్నారు. అలాగా క్రిమినల్స్కే క్రిమినల్ కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన బ్రెయిన్ మనందరికీ తెలుసు, క్రిమినల్ బ్రెయిన్ అని. సో అలాంటి క్రిమినల్స్ ని పక్కన పెట్టుకుని తిరుగుతారు ఇలాంటి వాళ్ళు. ఈ మణి అన్నప్రెడ్డి ఇతని పేరు. ఈ మణి అన్నప్రెడ్డి గతంలో ఏం చేశాడంటే 2020 నవంబర్ అని నాకు గుర్తు, అప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జీలని బాగా తిట్టాడనమాట. ఎంత ఘోరంగా అంటే, మీకు కరోనా రావాలి, మిమ్మల్ని మొక్కలు చేస్తాను, మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామని చాలా అసభ్య పదజాలంతో వాళ్ళని దూషించాడు. ఇతనే కాదు, మొత్తం 17 మందో ఎంతమందో ఉన్నట్టున్నారు. సో వాళ్ళని దూషించినప్పుడు ఈ కేసు ఏమైందంటే సిఐడికి వెళ్ళింది. సిఐడికి ఇస్తే సిఐడి చేతులు ఎత్తేసింది. అంటే చేతులు ఎత్తేసినప్పుడు అప్పుడు కోర్టు ఏం చేసిందంటే ఈ కేసుని తీసుకెళ్ళి సిబిఐకి అప్పగించింది. సిబిఐ వాళ్ళు ఒక 17 మందిని ఏమో అరెస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు తర్వాత ఒక 4-5 నెలలు జైల్లో ఉండి మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ మణి అన్నప్రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను అమెరికా వెళ్ళిపోయాడని తెలిసింది. తెలిస్తే వాళ్ళు ఇంటర్పోల్ ద్వారా అతను వెనక్కి తీసుకురావడానికి చాలా ట్రయల్స్ వేశారు. అంటే ఇది ఎప్పుడు 2020 అంటే ఇప్పుడు ఎంతమ్మా 2024. సో 3.5 సంవత్సరాలు గడిచినా కూడా అతను పట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా లేటెస్ట్ న్యూస్ మనకి ఫిబ్రవరి 14న అతను భారతదేశానికి వచ్చాట. అతను ఫేస్బుక్ ఫాలో అయితే పోలీసులకు కానీ అంటే సిబిఐకి తెలిసి ఉండేది ఈ విషయం. అతను ఏం చేశాడు, శివ అన్నప్రెడ్డిగా పేరు మార్చుకున్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫోటో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫోటో 2 పత్రికల్లో వచ్చాయి మనకి. అప్పుడు శివ అన్నప్రెడ్డి ఎలా ఉన్నారంటే కొంచెం బాల్డ్ హెడ్ ఉంది, కొంచెం జుట్టు ఉంది, తర్వాత గడ్డము మీసాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ శివ అన్నప్రెడ్డి లేకపోతే మణి అన్నప్రెడ్డి అలియాస్ శివ అన్నప్రెడ్డి ఇప్పుడు ఎలా ఉన్నారంటే గుండు చేసుకుని మీసాలు పెద్దగా పెంచుకుని మీకు మేమంతా సిద్ధం సభల్లో 6వ తారీఖున ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నాడు అన్నమాట. ర్యాంప్ వాక్ కూడా చేశాట ఆయన. ఆయన ఏం చెప్పుకున్నాడు, నేను వైసీపీ ఇంటర్నేషనల్ దీనికి కన్వీనర్ అని చెప్పుకుని ఒక ఐడి కార్డు కూడా పెట్టుకుని ఆయనతో పాటు ర్యాంప్ వాక్ చేశాడు. ఆయన పక్కనే మన ఇంకో హీరో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారనమాట. అయితే ఇతను A2 నిందితుడు ఎవరు, ఈ శివ అన్నప్రెడ్డి. A2 నిందితుడుగా ఉన్న ఒక శివ అన్నప్రెడ్డి A1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండడం అనేది మనం ఇంతగా చెప్పుకోకర్లా. అంటే నిందితుడికి రక్షణ ఇస్తున్నాడు అనమాట. కాబట్టి దీని మీద యాక్చువల్గా అయితే ఇప్పుడు అక్కడ పోలీసులు వస్తారు కదా సభకి, కాపలాకి పోలీసులు వస్తారు కదా, అందులో ఒక్క పోలీస్ అయినా సిబిఐకి ఇన్ఫార్మ్ చేసి ఉంటే, లేదు ఇతన్ని పట్టుకుని అరెస్ట్ చేసి వెంటనే సిబిఐకి అప్పగించవచ్చు. ఎందుకంటే ఇతను ఒక వాంటెడ్ క్రిమినల్, ఇతని మీద ఆల్రెడీ బ్లూ కార్నర్ నోటీస్ ఉంది. అలాంటప్పుడు అతను ఇంటర్నేషనల్ క్రిమినల్ కిందకు వస్తాడు. అతన్ని పట్టుకోవటానికి ఇంటర్పోల్ని ఎప్పుడైతే వీళ్ళు ఆశ్రయించారో ఈ కేసు చాలా సీరియస్ అనే కదా అర్థం. అసలు జడ్జీలను ఎవరైనా తిట్టచ్చా? ఒక కేసు మీద పూర్వాపరాల మీద వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ల మీద ఎవరికి జడ్జీలని అడిగే అవకాశం కానీ తిట్టే అవకాశం కానీ ఉండదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి మీద ఉండే ప్రేమతో ఈ వైసీపీ వాళ్ళు ఎంతకైనా తెగిస్తున్నారు అనడానికి ఈ శివ అన్నప్రెడ్డి కేసే మనకు ఒక ఉదాహరణ అనమాట. సో ఇటువంటి వాళ్ళతోటి అతను ఉండడం, అతనితో వీళ్ళు ఉండడం మనకి వింత లేకపోవచ్చు, కానీ ప్రజలు చెప్పుకుంటారు కదా. ప్రజలు గమనించాల్సింది ఇది ఏంటంటే, ఒక క్రిమినల్కి మనం ఓటు వెయ్యాలా, క్రిమినల్స్ కి ఆశ్రయం ఇచ్చే వ్యక్తికి మనం ఓటు వెయ్యాలా, ఈ వైసీపీని మనం గెలిపించాలా, 5 సంవత్సరాలు మనం పడ్డాం చాలదా మనకి, ఇంకా మళ్ళా ఇలాంటి వాళ్ళని మనం భరించాలా
అనేది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రేపొద్దున ఓటు వేసేటప్పుడు తెలుగుదేశం కూటమికి వేస్తే చాలా బాగుంటుంది. అంటే ఆయన మణి అన్నప్రెడ్డి అన్న ఆయన శివ అన్నప్రెడ్డిగా పేరు మార్చుకున్నారు అంటున్నారు. సో విదేశాల్లో ఉంటున్నాడు, మరి పాస్పోర్ట్ కూడా అంటే మరి పేరు మార్చుకుంటే ఎలా వచ్చింది? ఒకటి ఇంకా చిన్న లుక్అవుట్ నోటీస్ జారీ చేస్తేనే ఎయిర్పోర్ట్లో నిర్బంధించి పట్టుకునే పరిస్థితి ఉంది. కానీ ఇతను పేరు మార్చుకొని పాస్పోర్ట్ మార్చుకొని వస్తే ఇప్పటివరకు ఆయన పట్టుకోలేకపోవడానికి కూడా ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆయన పేరు ఓన్లీ ఫేస్బుక్ లో మార్చుకున్నాడు అంతే. ఫేస్బుక్ లో తన పేరు తన లుక్ కొద్దిగా మార్చుకున్నాడు అంతే. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో మరి అక్కడ వాళ్ళు ఎందుకు పట్టుకోలేదో మనకు తెలియదు. అంటే ఇంకొకటి ఏంటంటే యుఎస్ నుంచి వస్తున్నారు అంటే కొంచెం సీరియస్ గా తీసుకోరు కదా, ముఖ్యంగా పోలీసులకి అదొక ఇది ఉంటుంది. ఎన్ఆర్ఐస్ అంటే వాళ్ళు కొంచెం వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తారు కాబట్టి ఆ రకంగా కూడా అతన్ని పెద్దగా పట్టించుకుని ఉండకపోవచ్చు. ఇంకొకటి ఫేస్ లుక్స్ మార్చుకున్నాడు కాబట్టి పెద్దగా దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. ఏదైనా అది కూడా తప్పిదమే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని యాక్చువల్గా ఎయిర్పోర్ట్ లోనే పట్టుకోవాలి, మీరు అడిగినట్టుగా ఎయిర్పోర్ట్ లో పట్టుకోవాలి, వెంటనే అప్పచెప్పాలి. లేదు ఇంత పెద్ద సభలో అతను అంత పబ్లిక్ గా తిరుగుతున్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేస్తున్న పని ఏంటి? ప్రజలు అడగాల్సింది అది. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఒక నిందితుడితో ఎట్లా ఉంటావు, నువ్వు ఎట్లా ఓట్లు అడుగుతున్నావు అని ప్రజలు నిలదీయాలి. అది ముఖ్యం. ఇవన్నీ ప్రజలు గమనించి ఇప్పుడు మనకి ఏమీ చెయ్యని వాళ్ళని పాపం చిన్న చిన్న ఈ సతీష్ లాంటి వాళ్ళని వాళ్ళు పట్టుకుని వాళ్ళని ఇంట్రాగేషన్ పేరుతోటి వాళ్ళని చంపుతారో వాళ్ళని ఏం చేస్తారో మనకు తెలియదు. ఆ తల్లిదండ్రుల ఆవేదన మనం ఆలోచించాలి. అంత ఒక చిన్న రాయి వేసిన వాడిని వాళ్ళు అలా చేస్తూ ఉన్నప్పుడు ఇతను ఒక జడ్జీలను దూషించి ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ గా ఒక పేరుగాంచిన పెద్ద మనిషిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అసలు ఇలాంటి పనులు చేస్తాడు? ఒక సభకు ఎలా హాజరవుతాడు? ప్రజలు ఎలా ఓటు అడుగుతాడు? అది కూడా విజయసాయి రెడ్డి కోసం. విజయసాయి రెడ్డి మీద కూడా అతను నిందితుడే కదా ఒక రకంగా. వీళ్ళందరూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వాళ్ళు 5 ఏళ్ళు గడిపేశారు కదా. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి అసలు ప్రజలు ఓటు అడిగేటప్పుడు ప్రజలు దృష్టి పెట్టి మేము ఓటు వెయ్యము, మేము మీకు అసలు ఓటే వెయ్యము అని చెప్పే స్థాయికి ప్రజలు రావాలి.